భద్రాచలం ఐటీడీఏ ప్రాంత ఆలయం వద్ద యథేచ్ఛగా బెల్ట్ షాపులు, భక్తులు, ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు, చోద్యం చూస్తున్న అధికారులు. భద్రాచలంలోని స్థానిక ఐటీడీఏ ప్రాంతంలో గల శ్రీ జయదుర్గా సహిత పంచముఖ విశ్వేశ్వర స్వామివారి ఆలయంకు కూతవేటు దూరంలో కనకదుర్గ వైన్ షాపు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ దారిలో దాదాపుగా 20 నుంచి 30 బెల్ట్ షాపులు ప్రతినిత్యం కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఆలయానికి ఇవి 20 నుంచి 30 అడుగుల దూరంలో ఉన్నవి. కానీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ నగర్ మొదటి లైన్కి ఆనుకొని 4 రూమ్లతో ఒక కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఆ కాంప్లెక్స్లో 2 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. అయితే ఇది గుడికి ఎదురుగా ఉండటం, వెనుక విద్యాలయం ఉండటంతో బెల్ట్ షాపులకు వచ్చిన వారు తాగి సిగరెట్లు తాగుతూ అసభ్య పదజాలాలు వాడటంతో విద్యార్థులకు చాలా ఇబ్బంది, పిల్లలు కూడా పక్కదోవ పట్టే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆలయంలో స్వామివారికి, అమ్మవారి కళ్యాణం కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ భక్తులు కూర్చుని స్వామివారికి ధ్యానం చేసుకునే సందర్భంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని, కనీసం దేవుడి సన్నిధిలో మనశ్శాంతిగా ధ్యానం చేసుకునే పరిస్థితి లేదని ఇక్కడి భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం ఎక్సైజ్ సిఐకి కంప్లైంట్ చేయగా ఆమె నేను సిండికేట్ వారితో మాట్లాడతాను అనడం, వచ్చిన వారిపై దురుసుగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇటీవల భద్రాచలం పంచాయతీ ఈఓ శ్రీనివాస్ ఆలయానికి సమీపంలో ఎటువంటి మాంసాహార పదార్థాలు అమ్మినా కఠినంగా వారిపై చర్యలు తీసుకుంటూ ఆలయం దగ్గరలో ఇదేమి పని అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఒక పంచాయతీ ఈఓకి ఉన్న బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఎందుకు లేదు అని కూడా ఒక ప్రశ్న వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.